అందరికీ నమస్తే। తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీరిద్దరి పరిపాలనని ప్రజలంతా కూడా బేరీజ్ వేసుకుంటా ఉన్నారు, అంటే తూకం వేస్తా ఉన్నారు। ఎట్లా ఉంది పరిపాలన, గత పరిపాలన ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా పరిపాలన ఉన్నది, ఇప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతా ఉన్నారు, కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతా ఉన్నాడు, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచన ఎలా ఉన్నది అనేది సో ఇదంతా కూడా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు। సోషల్ మీడియాలో కూడా ఇదే నడుస్తా ఉంది। ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు ఎన్నిసార్లు తలచిండు, ఇటు ప్రత్యక్షంగా కావచ్చు లేదా పరోక్షంగా కావచ్చు। రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్తూనే కేసీఆర్ చేసినటువంటి ప్రతి పనిని ఇక డైరెక్ట్ గా కావచ్చు ఇండైరెక్ట్ గా కావచ్చు విమర్శించేటటువంటి విషయంలో కూడా కేసీఆర్ పేరు పెట్టి మరి చెప్పేటటువంటి ప్రయత్నం, తిట్టేటటువంటి ప్రయత్నం, దూషించేటటువంటి ప్రయత్నం, విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। ఇక కేసీఆర్ రాక 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 బయటకు వచ్చి వరంగల్ సభ అంత గ్రాండ్ సక్సెస్ చేయించుకున్న సందర్భంలో కూడా కనీసం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తాడు అని అనుకున్నటువంటి సమాజం అంతా కూడా ఒకేసారి ఆలోచనలో పడిపోయింది। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అసలు పలకను కూడా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం రోజు సో ఇదే పనిలో ఉండరు। అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ల ముందు కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, టీవీ నైన్ కూడా ఇంటర్వ్యూకి పోయింది కదా ఆ మధ్య టీవీ నైన్ ఇంటర్వ్యూకి పోతే అక్కడ యాంకర్ అడిగినారు, మరి ఏంది ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికంటే, మంచి బాధ్యత దొరికినది, మంచి అవకాశం దొరికినది, ప్రజలు తీర్పిచ్చిండ్రు కాబట్టి వాళ్ళు బాధ్యత సక్రమంగా నిర్వర్తించుకోవాలి, 5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ మాట్లాడింది। గదే మాట ఇప్పటికీ అనేక సార్లు కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి సందర్భం ఉండదు। కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా సరే ఏదో ఒక తిట్టేటటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయకుండా వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది కూడా కొంత చర్చ నడిచింది। ఇక జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరి ఆ ఒక జిల్లాలు ఇట్లా సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో అంటున్నారట, సార్ ఇప్పుడు మన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ రిటర్న్ వస్తామని చెప్తా ఉన్నారు, ఎందుకంటే మనకి 39 ఉండే, మనోళ్ళు 10 మంది పోయిర్రు కాబట్టి 29 అయిపోయినాయి, ఇప్పుడు అంటే మనోళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఓ పక్క పార్టీ ఫిరాయింపులని ఆ కోర్టు అని ఈ కోర్టు అని ఓ 10 మంది కాకపోయినా దీంట్లో సగం మంది అయినా సరే ఇటు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది, మరి ఈ 10 మందిని మరి మనం తీసుకుంటే ఇంకా ఎవరైనా వస్తారేమో చూసి యాక్టివ్ చేసి మనం కూడా కొద్దిగా హంగామా సృష్టిద్దామంటే నో, ఎలాంటి హంగామా సృష్టించాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయిన వాళ్ళు మనకు అవసరం లేదు, ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు, ఇక రేవంత్ రెడ్డి వల్ల కాదు అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు। ఇప్పుడు మనం గందరగోళం సృష్టిస్తే మళ్ళీ అటో ఇటో మళ్ళీ మనకి మైనస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను పడినటువంటి బాధ, నేను తెలంగాణ కోసం మరి కష్టపడి పనిచేసినటువంటి బాధ ఇప్పుడు కేసీఆర్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఇట్లనే నడవని వాళ్ళకి అప్పుడు కేసీఆర్ విలువ తెలుస్తుంది, ఇంకా ఎక్కువ తెలవాలి ప్రజలకి ఇంకా ఎక్కువ తెలవాలి, ఇక రేవంత్ రెడ్డి వల్ల కాదు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతా ఉంది। ఈ 3 ఏళ్ళు కూడా ఎట్లా రైతు భరోసా ఇస్తాడు, ఎట్లా మరి కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, ఎట్లా మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు, ఇవన్నీ కూడా ఫ్రీ గ్యారెంటీలు చెప్పారు కదా, పెన్షన్లు పెంచుతామని చెప్పారు కదా, ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా తెలిసి వస్తాయి। ఇప్పుడే మనం హంగామా సృష్టిస్తే మళ్ళా మన పాజిటివిటీ కాస్త నెగిటివిటీ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మనం ఏం చేయకుండా ఉండాలనేటటువంటి ఒక నిర్ణయం అయితే మరి కేసీఆర్ ఉన్నటువంటి పార్టీ నాయకులకి పార్టీ నేతలకు కూడా మరి ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి సమాచారం। ఇక కవిత అంశానికి వస్తే, కల్వకుంట్ల కవిత అంశానికి వస్తే కావాలని చెప్పి ఇప్పుడు ఒకవేళ కవిత పార్టీ పెట్టింది అనుకుందాం, కవిత పార్టీ పెట్టింది, ఫస్ట్ థింగ్ ఇది మెయిన్, వీడికెళ్ళి అసలు ఎవరు పోతారు, కేసీఆర్ కెళ్ళి
ఎవరెవరు కవితలోకి పోతుందో, కవిత పార్టీలోకి పోతారో కూడా అబ్జర్వేషన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నదట. పొలిటికల్ అనాలిసిస్ సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్తున్నటువంటి మాట. ఎవరెవరైతే వెళ్తారో, ఎందుకంటే తీరా ఎలక్షన్ ముందు మూమెంట్ మళ్ళీ మేఘదాడిచ్చి తోకదాడిచ్చి పోయేటోళ్ళ కంటే కేసీఆర్ని కాదని కవిత దగ్గరికి ఎవరెవరు పోతారు. ఒకవేళ కవిత నిజంగానే పార్టీ పెట్టో కొంతమందిని తీసుకుపోయో కనీసం ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ మొత్తం కూడా క్లబ్బింగ్ చేసుకొని వేరే పార్టీకి ఓటు పోనీయకుండా యువతలకి మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఎవరైనా ఎమ్మెల్యేలు గెలిస్తే అవసరమైతే మళ్ళీ కేసీఆర్కి తీసుకుపోయేటటువంటి, ఎందుకంటే ఇక కేసీఆర్ ఎంత రాజకీయ చాణికుడో మనందరికీ తెలుసు. కానీ కవితని కూడా కేసీఆర్ నడిపిస్తా ఉన్నాడు. దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ దగ్గర ఏదో విభేదాలు ఉన్నాయని చెప్పి, అట్లని చెప్పి, కూతురు ఒకటి కొడుకు ఒకటి అదొకటి ఇదొకటి అని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయకుండా ఇటు కేసీఆర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే పరిపాలన విషయం కావచ్చు, సభలలో మాట్లాడేటటువంటి అంశం కావచ్చు, ఇట్లా తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ ఆలోచన చేస్తూ హైడ్రా కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఈ విషయాలు కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి అంశాలు కాబట్టి ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 3 ఏళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ని మూట కట్టుకుంటా ఉంటారు. ఆ మూట చాలా పెద్దగా అయితే తప్ప దాన్ని తగ్గించుకునేటటువంటి ఆస్కారమో లేకపోతే దాన్ని పూర్తిగా తీసేసేటటువంటి ఆస్కారం లేదని చెప్పి కేసీఆర్ ఆలోచన చేస్తా ఉంటే ఇక్కడ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటా వ్యతిరేకతను మూటగట్టుకుంటా ఉన్నారు. ఇక వాళ్ళకి వాళ్ళే రాజకీయ సమాధి వాళ్ళే తీసుకోబోతా ఉన్నారు అని మరి కేసీఆర్ అయితే మరి నిశ్చితంగా అన్ని కూడా ఆలోచన చేస్తూ గమనిస్తా ఉన్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మరి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలంలోనే ఎదిగింది కదా, మరి ఇవి కూడా చెప్పుకోవాలి మనం. కాబట్టి మరి ఏ ఆలోచనతో చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి, ఆ స్థాయికి వచ్చినటువంటి మరి వ్యక్తి. ఆయన కూడా రాజకీయంలో చాలా ఉద్దండుడే, అంత తక్కువ వ్యక్తి అయితే ఏం కాదు. కానీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మాత్రానికి కేసీఆర్ కొంత పెచ్చింగ్ లో ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లా వీటన్నిటిని ఎలా దాటించబోతా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఇక చూడాలి, ఇటు బీఆర్ఎస్ కావచ్చు లేదా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఎత్తుకు పై ఎత్తులతోటి ప్రధానంగా రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే కవిత అంశానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే తిట్టేటటువంటి ప్రయత్నం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి రోజు గుర్తు తెచ్చేటటువంటి ప్రయత్నం, వీటన్నిటికీ మరి రేవంత్ రెడ్డి గారు ఎలా సమాధానం చెప్తాడు, ఎత్తుకు పై ఎత్తులు ఎట్లా వేయబోతా ఉంది అనేది మాత్రానికి కొంత తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.